హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని. సో ఈరోజు అయితే మేము నిన్న శ్రీశైలం అన్నీ కవర్ చేసుకున్నాము. ఈరోజు అయితే మేము మహానంది ఇంకా భ్రమరాంబికనా మమ్మీ ఇంకో టెంపుల్కి ఎటు పోతున్నామే కాదు జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం. అష్టాదశ శక్తి పీఠం అంట. వ్యూ చూడండి, పిట్టలు మొత్తం మంచి చాలా బాగుంది. అసలు రూమ్స్ కూడా ఫుల్ నీట్గా బాగున్నాయి. కరికాల సత్రం. చూడొకసారి ఇప్పుడు నీకు ఇచ్చిన. సో వీడియో స్టార్టింగ్లోనే నా ఇంట్రొడక్షన్ అయితే అయిపోయింది కదా. సో నా పేరు అయితే భవానీ కొండబతిని. ఈ రోజు అయితే వీడియోలో చాలా మంచి టెంపుల్ గురించి తెలుసుకుందాము. పిట్టలు పోతానే అట. సో శ్రీశైలంలో దర్శనం అయినాక నెక్స్ట్ డే మార్నింగే మేము ఇంకా మహానందికి వెళ్తున్న దారిలో ఇలా సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. సో ఈ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ శ్రీశైలంకి వచ్చినట్టు అటెండెన్స్ వేసినట్టు అనమాట. అంటే గణపతి దగ్గర మేము హాజరయ్యాము అని చెప్పినట్టు. సో దేవుడు మనం వచ్చినట్టు తన రిజిస్టర్లో రాసుకుంటాడంట. అలా దీని మీనింగ్. సో మేము వెళ్ళిన టైంలో రష్ ఎక్కువ లేకుండే, ముందు రోజు చాలా రష్ ఉండే అనమాట. పొద్దున దర్శనానికి పోదాం అనిపించింది నాకు, కానీ అది రాజశేఖర్ రెడ్డిది అన్నయ్య. రాజశేఖర్ రెడ్డిది అది ఉన్నా కదా, దగ్గర నుంచి మనం పోతామా? కాదు, వాళ్ళు మూడింటికి వేసి సో ఈ రోజు మనం చూడబోతున్న టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా పవర్ఫుల్ అండ్ యాన్షియంట్ టెంపుల్. శివుడి టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి. పేరు వచ్చేసి మహానంది అన్నమాట. సో ఇక్కడ మేము వెళ్లే దారిలో అన్ని అరటి తోటలే, అసలు మంద వేయకుండా పండిస్తున్నారు. సో చక్కెరకెళ్ళి టైప్స్ లోనే చిన్న బనానాస్ ఎంత బాగున్నాయో. మేము ఆ మొత్తం గెలొచ్చేసి 100కో 120కో కొన్నామన్నమాట. అసలు తింటుంటే తినాలనిపిస్తుండే. పిల్లలకి పెద్ద బనానాస్ కన్నా చిన్న బనానాస్ చాలా మంచిది. పెద్ద బనానాస్ తింటే పిల్లలకి నంజు ఫామ్ అవుతుంది కదా, చిన్న బనానాస్ తో ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. సో మహానంది టెంపుల్ వచ్చేసి నంద్యాల డిస్ట్రిక్ట్ లో నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ లో ఉంటదన్నమాట. మనం వెళ్ళేటప్పుడు మొత్తం ఆ ఫారెస్టే వస్తుంది. దీన్ని నావానంది క్షేత్రం అని కూడా అంటారు. ట్విన్స్ ఇరుపకే మమ్మీ, అది అట్నే పెట్టు. ఏం చేస్తాం, లాస్ట్కి తిందాం. ట్విన్స్ వచ్చినాయి. రికార్డ్స్ ప్రకారం అయితే 2nd సెంచరీ BC నుండి ఈ టెంపుల్ అయితే ఉందని నమ్ముతారు. తర్వాత అయితే శతవాహనాస్, చోళాస్, పల్లవాస్ అండ్ విజయనగర కింగ్స్ వీళ్ళు ఈ టెంపుల్ ని చూసుకుంటున్నారు. అందుకే మనం ఆ టెంపుల్ ని అబ్జర్వ్ చేస్తుంటే చాలా డైనస్టీ స్టైల్స్ లో ఆర్కిటెక్చర్ అనేది కనిపిస్తూ ఉంటది అనమాట. శివుడిని అయితే ఇక్కడ మహానందీశ్వర స్వామి అని పిలుస్తారు. మహానందిలో శివుడు స్వయంభు, అంటే మనుషులు చేసింది కాదు, స్వయంగా వెలిసారనమాట. ఇక్కడ శివుడు వాటర్ లో ఇమ్మర్స్ అయి ఉంటారు అనమాట, అంటే నీళ్ళల్లోనే ఉంటారు. ఇక్కడ బిగ్గెస్ట్ మిరాకిల్ ఏంటంటే పుష్కరిణి కళ్యాణి కుండం అన్నమాట. సో ఆ కుండంలో వాటర్ అయితే ఏ సీజన్ అయినా సరే సేమ్ లెవెల్లో ఉంటాయి. వర్షం పడినా, సమ్మర్ అయినా, ఏదైనా సరే. సైంటిస్ట్ కూడా రీసెర్చ్ చేసి ఈ వాటర్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారనమాట. ఇక్కడ వాటర్ ఎంత ప్యూర్ గా ఉంటాయి తెలుసా. మా బాబీ అయితే అక్కడ డ్రైనేజ్ వాటర్ కూడా చూపించింది, అవి కూడా అంత ప్యూర్గా ఉన్నాయి అన్నమాట. వాటర్ అనేది ఎట్లనో తెలియదు కానీ అసలు కింద ఏముందో కూడా కనిపిస్తుంది, అంత ప్యూర్గా ఉన్నాయి. నేను ఇక్కడ ఇమేజెస్ కూడా పెడతాను. సో డివోటీస్ నమ్మకం ఏంటంటే ఈ వాటర్లో స్నానం చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయని. ఇక్కడ చూసారా మా చిన్నారి ఆవులకి మంచిగా మేత పెడుతుంది. అదే ఫోటో దిగుకుంటా పెట్టమంటే అసలు ఇంట్రెస్ట్ చూపించలే, కానీ దాని సొంతంగా అది కింద నుంచి అన్ని ఏరుకొని వెళ్ళి పెడుతుండే ఆవులకి. సో ఈ టెంపుల్ చుట్టూ ఇంకా 8 శివ టెంపుల్స్ ఉన్నాయి. అందుకని చెప్పి దీన్ని నవనంది
నంది క్షేత్రం అంటారు. సో మీరు వెళ్ళే టైంకి కుండంలో స్నానం చేయడం ఎలా ఉందా లేదా టైమింగ్స్ అన్ని కనుక్కొని వెళ్ళండి ముందే. ఎందుకంటే బయట ఎప్పుడు ఓపెన్ గానే ఉంటది కానీ లోపల మాత్రం క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫైనల్లీ అయితే జోగులాంబ టెంపుల్కి వచ్చేసాము. అష్టాదశ శక్తి పీఠంలో ఇది ఒక టెంపుల్ అన్నమాట. జోగులాంబ టెంపుల్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఉన్న జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో అలంపూర్ అనే గ్రామంలో ఉందన్నమాట. సో ఈ టెంపుల్కే ఆనుకొని ఉన్న కృష్ణా తుంగభద్ర కలిసి ఉన్న ఒక రివర్ పక్కన ఉంటదన్నమాట ఈ టెంపుల్. 18 శక్తి పీఠాల్లో జోగులాంబ దేవి ఒకరన్నమాట. అయితే ఈ టెంపుల్ కి చాలా పెద్ద హిస్టరీ ఉందండి, చాలా మందికి తెలీదు. 14th సెంచరీలో బ్రాహ్మణి సుల్తానేట్స్ ఈ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పటికీ మనం ఇది కొత్త టెంపుల్ పక్కన పాత టెంపుల్ ఉంటదన్నమాట, దాంట్లో మనం చూడొచ్చు ఎలా డిస్ట్రాయ్ చేశారని చెప్పి. అయితే జోగులాంబ దేవిని సేఫ్టీ కోసం ఆ మెయిన్ ఐడల్ ఉంటుంది కదా బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో హైడ్ చేశారు కొన్ని ఇయర్స్ పాటు. తర్వాత విజయనగర ఎంపైర్ టైంలో ఈ టెంపుల్లో వెతికి జోగులాంబ దేవి విగ్రహాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకున్నారన్నమాట. ప్రెసెంట్ అయితే ఈ కొత్త టెంపుల్ని బిల్డ్ చేసి మళ్ళీ దేవి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారిని చూస్తుంటేనే అసలు ఎంత పవర్ఫుల్ వైబ్స్ వస్తాయో. నాకైతే నేను కూడా 18 శక్తి పీఠాల్లో కొన్ని చూశాను. సో అన్నిటికంటే నాకు ఇది చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఇట్లా నాలిక బయట పెట్టి నేను ఇక్కడ ఫోటో కూడా చూపిస్తాను మీకు. సో సతీదేవి బాడీ అనేది 18 ప్లేసెస్లో పడ్డాయి కదా, అలా ఆ దేవి యొక్క టీత్ పై పన్ను ఉంటుంది కదా, అది ఈ ప్లేస్లో పడిందనమాట. సో అందుకని జోగులాంబ దేవి అని పేరు వచ్చింది. ఇది కూడా 18 ప్లేసెస్లో ఒక శక్తి పీఠం అనమాట. హిస్టరీలో టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసిన మన ఫెయిత్, మన నమ్మకాన్ని ఎవ్వరూ ఎప్పటికీ డిస్ట్రాయ్ చేయలేరు. ఎందుకంటే చాలామంది అమ్మవారిని చాలా నమ్ముతారనమాట. అలా మన ఫెయిత్ని, మన నమ్మకాన్ని, మనం చేసే పూజలని ఎవ్వరూ డిస్ట్రాయ్ చేయలేరు. అది మన మనసులోనే ఉంటుంది కాబట్టి. ఫైనలీ దర్శనం అయితే చాలా బాగా అయింది. అస్సలు అనుకోలేదు నేనైతే శ్రీశైలం వెళ్తా అని తెలుసు కానీ ఇట్లా జోగులాంబ టెంపుల్కి వెళ్తా అని అస్సలు నాకు తెలీదు. ఎప్పుడైనా ఇట్లా శక్తిపీఠంకి వెళ్ళినప్పుడు కూడా అంటే సడన్గా అయిపోతుందన్నమాట. మేము వెళ్ళినప్పుడైతే సాయంత్రం అయిపోయింది. ఇక్కడ కూర్చొని వ్యూ చూస్తుంటే మాత్రం అసలు అమేజింగ్గా ఉండే అన్నమాట. ఆ బ్రిడ్జ్, ఆ వ్యూ, సన్సెట్ మాత్రం అమేజింగ్గా ఉండే. సో ఇక్కడైతే మా చిన్నారి, మా హరిగాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మేక పిల్ల కనిపించింది. మా హరికి మేకలు అంటే చాలా ఇష్టం అన్నమాట. మా అన్నయ్య ఉండి ఆ
మేకని కార్ వరకు తీసుకొని రా, మనం తీసుకెళ్ళిపోదాం ఇంటికి అంటే నిజంగానే వాడు ఎత్తుకొని తీసుకొని వస్తుండే అనమాట వెనకాల నుండి. అంటే మీరు ఇక్కడ పిల్లల పట్టుదల, వాడి ధైర్యాన్ని గమనించాడా? అంటే ఇది ఎత్తుకొని వస్తే నిజంగా మా నాన్న ఇంటికి తీసుకొస్తాడేమో అనే నమ్మకంతో దాన్ని ఎత్తుకొని ఉరికొస్తున్నాడు అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ అంటే స్వామి మాలలో ఉండే ఆ టైంలో, సో అక్కడ దర్శనంలో ఉన్నారు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళి రావాలంటారు కదా, సో అలానే అంటే తను దర్శనంలో ఉన్నప్పుడే నేను ఇట్లా జోగులాంబ దేవి శ్రీశైలం దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మనసులో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో అన్నీ పోయినాయి అన్నమాట. సో ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా రండి. అండ్ హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు ఇది దారిలోనే ఉంటుందన్నమాట. సో ఈజీగా మనం ఈ టెంపుల్ అనేది విజిట్ చేయొచ్చు. మేము మహానంది కూడా వెళ్ళాం కదా, సో మాకు కొంచెం ఈజీ అయిపోయింది అనమాట. సో మా అన్నయ్య కార్లో, మా డాడీ కార్లో వెళ్తే కొంచెం ప్రాబ్లం అయ్యేది, ఎందుకంటే మేము 7 మెంబర్స్ ఉండే. సో 7 సీటర్ తీసుకొని వెళ్ళినాం కాబట్టి మంచిగా కొంచెం రిలాక్స్గా వెళ్ళినాం అనమాట. అంతేమి ఇబ్బంది కూడా అనిపించలేదు, జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. అండ్ మా పిల్లలు కూడా అంతేం సతాయించలేదు అనమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు ఆర్కిటెక్చర్, ఎంత పురాతనమైన టెంపుల్ ఇది. ఇంకా చాలా ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎలా డిస్ట్రాయ్ చేశారు కొన్ని అని చెప్పి. సో ఇంకా ఈ టెంపుల్ ఇలా ఉంది మనకి చూడడానికి అంటే మనకి గ్రేట్ ఎక్స్పీరియన్సే. సో పక్కకైతే కొత్త టెంపుల్ కట్టారనమాట. ఈ టెంపుల్ గుడిలో అయితే ఇంకొన్ని దేవుళ్ళు ఉన్నాయి, సో అవిటికైతే పూజ చేస్తూ ఉంటారనమాట. కానీ మనం ఈ టెంపుల్ని మొత్తం చూడొచ్చు. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము దర్శనం అయ్యేటప్పటికి, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉండే కదా. అండ్ ఇది అయ్యప్ప స్వామి వాళ్ళ సీజన్ కాబట్టి చాలామంది అయ్యప్ప స్వాములు వచ్చి దర్శించుకుంటున్నారు. అంటే చాలామంది టైంని పట్టి వీలు చేసుకొని చాలా టెంపుల్స్ తిరుగుతారు కదా, సో అలానే మేము వెళ్ళిన టెంపుల్స్లో చాలామంది అయ్యప్ప స్వాములు కూడా కనిపించినారనమాట. అండ్ మేము శ్రీశైలంలో దర్శనం చేసుకునేటప్పుడు అయితే శివుడి దీక్ష కూడా తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా కనిపించారు. చాలామంది అంటే నడుస్తూ వెళ్ళడం కానీ, లేకపోతే సైకిల్స్ ద్వారా వెళ్ళడం కానీ, కొందరైతే ఫ్లాగ్స్ పట్టుకొని వెళ్ళడం అలా చేస్తుండే అనమాట. అసలు సెల్యూట్, ఎందుకంటే అంత కష్టపడి వాళ్ళు దీక్ష చేసి ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారంటే నిజంగా వాళ్ళు గ్రేటే అనిపించింది నాకైతే. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే అంత చలి లేకుండే, కానీ మేము వెళ్ళొచ్చిన తర్వాత చాలా అంటే చాలా చలి పెరిగింది. ఇంక ఇప్పుడు దీక్ష తీసుకునే వాళ్ళకైతే ఎట్లానో ఏమో అంత చలి పెడుతుంది. చూసారా ఇక్కడ ఎలా డిస్ట్రాయ్ చేశారో, దానిపైన చెక్కి ఉంటాయి కదా శిల్పాలు అవి. అండ్ నందికి అయితే అసలు ఫేసే లేదనమాట, అట్లా డిస్ట్రాయ్ చేశారు కొన్ని. బట్ స్టిల్ వాళ్ళంతా డిస్ట్రాయ్ చేయాలనుకున్నా ఇంత బాగుంది చూస్తుంటే కూడా టెంపుల్ అయితే. మీరైతే ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ మీ వరకు వస్తాయి. మరి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తేగలను. చాలామంది వెళ్ళి చూడలేరు కాబట్టి నా ద్వారా నేను తీసిన వీడియోల ద్వారా మీరైతే చూడొచ్చు కాబట్టి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ అలంపూర్ రైల్వే స్టేషన్ చూడండి, అసలు ఇంకా నేను దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేస్తే చాలా బాగుండేది. అసలు అమేజింగ్ ఆర్ట్ అండి, అసలు దూరం నుంచి చూస్తుండేనే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఆర్చ్ కానీ అదంతా అసలు అమేజింగ్గా కట్టారు. రైల్వే స్టేషన్ అయితే చాలా చిన్నగా ఉంది, కానీ పెయింటింగ్స్ అవన్నీ మాత్రం అసలు సూపర్గా వేసిండ్రు అనమాట. రైల్వే స్టేషన్ కూడా ఇంత అందంగా ఉంటుందని దీన్ని చూసిన తర్వాతనే నాకు అర్థమైపోయింది. సో మేము బయలుదేరే వరకు అయితే నైట్ అయిపోయింది. మేబీ మేము హైదరాబాద్ రీచ్ అయ్యే వరకు ఒక 11:30, 12 అవుతుందేమో. సో ఇంకా మా పొట్టోళ్ళు అయితే ఇంకా వండుకోలేదు, ఇంకా ఆడుకుంటూనే ఉన్నారనమాట ఇద్దరు. సో ఇంకా ఆకలేస్తుందని చెప్పి మేము రెస్టారెంట్లో దిగినాము తినడానికి. ఎనీవేస్ ఈ 3 days అయితే సూపర్ ట్రిప్ అయిపోయింది అసలు మాకు. యాక్చువల్లీ 2 days
నిన్న మార్నింగ్ బయలుదేరినామైతే ఇంక ఇవాళ నెక్స్ట్ డే నైట్ వరకు ఇంట్లో ఉన్నాము. సో అసలు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. చూసారా ఇద్దరు పొట్టోళ్ళు ఎట్లా డాన్స్ చేస్తున్నారు. ఇంకా నేను చాలానే క్యాప్చర్ చేయలేదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే టెంపుల్ ప్లేసెస్లో మొబైల్ ఎలో లేదు కదా. సో అందుకే ఫోన్ మళ్ళీ నేను ఎక్కడంటే అక్కడ పెట్టేస్తా అని చెప్పి కార్లోనే పెట్టేసిన అనమాట ఫోన్. ఇక్కడ మా చెల్లె ఇంకా మా పొట్టి కొట్టుకుంటున్నారు అనమాట. మా పొట్టిది మా చెల్లిని గిచ్చిందని చెప్పి ఇప్పుడు నాకు చూపిస్తుంది చూడండి, ఎంత గట్టిగా గిచ్చిందో కొరికిందో మరి, అంతగానం ఘాటు పడ్డది చూపిస్తుంది అక్కడ నాకైతే. వీళ్ళిద్దరూ అసలు ఇంకా మా చెల్లి అయితే పిన్నియా నువ్వు అస్సలు పిలవద్దు, నన్ను అమ్మ అనే పిలవాలి అని అంటది. సరే అండి, అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో మంచిగా కలుద్దాము. మళ్ళీ ఒక కొత్త రకమైన స్టోరీతో మీ ముందుకు వస్తాను. మరెన్నో మంచి మంచి విషయాలు మీకు చూపించాలని కోరుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తేనే మీ వరకు వస్తాయి నా వీడియోస్ అయితే.